చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరువాత ఎల్ఓసీలో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతుంది పాక్ ఆర్మీ. ఎల్ఓసీలోని భారత భూభాగంలో ఉన్న గ్రామాలపై యుద్ధ ట్యాంకులు, మోటార్లతో దాడి చేస్తున్నారు పాక్ రేంజర్లు. దీంతో దాదాపు 10 నుంచి 12 మంది సాధారణ ప్రజలు పాక్ కాల్పుల్లో మరణించినట్లు తెలుస్తోంది. అలాగే గ్రామాల్లో భారీగా ఇండ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తరువాత గత 12 రోజులుగా ఎల్ఓసీలో సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘిస్తుంది పాక్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్లో పాక్ కాల్పులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? తాంగ్దార్, యురి ఈ 3 సెక్టార్లలో కీలకంగా పాకిస్తాన్ ఉదయం నుంచి కూడా సీజ్ ఫైర్ వైలేషన్ కి పాల్పడుతుంది. గత 13 రోజులుగా కూడా సీజ్ ఫైర్ వైలేషన్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా నిన్న నైట్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ సంబంధించిన రేంజర్స్ గతంలో నార్మల్గా అయితే సైనిక చెక్ పోస్టులను టార్గెట్గా చేసుకుని సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా పాల్పడుతుండేది. బట్ ఈసారి మాత్రం ఆర్మీ చెక్ పోస్టులతో పాటు సివిలియన్స్కి సంబంధించిన నివాసాలను కూడా టార్గెట్గా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. యుద్ధ ట్యాంకులు అలాగే మోటార్స్ తోటి దాడులకు అనేది కూడా దిగుతుండడంతో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ 3-4 సెక్టార్లు, పూంచ్ సెక్టార్ కావచ్చు, తాంగ్దార్ కావచ్చు, యూరి సెక్టార్ కావచ్చు, ఇట్లాంటి సెక్టార్లలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఉంటున్నటువంటి నివాసాలు భారీగా ధ్వంసమయ్యాయి. సుమారు 15 మంది వరకు కూడా మృతి చెందినట్లుగా ఆర్మీకి సంబంధించినటువంటి వర్గాలు తెలుపుతా ఉన్నాయి. వాటిలో 15 మంది మరణించగా సుమారు 43 మంది వరకు గాయాలు పాలైనట్టుగా తెలుస్తోంది. వారిని యూరి సెక్టార్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో 9 ఉగ్రస్థావాలను టార్గెట్గా చేసుకుని భారత్ చేసినటువంటి దాడులు కావచ్చు, ఆ తర్వాత అక్కడ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించడంతో వాటికి రివెంజ్గా భారత్కు సంబంధించినటువంటి సివిలియన్స్ ని టార్గెట్ చేశారు. ఇటు సైన్యానికి సంబంధించినటువంటి చెక్ పోస్టులతో పాటు సివిలియన్స్ ఉండేటువంటి నివాసాలను టార్గెట్ గా చేసుకుని వారు కాల్పులకైతే దిగుతున్నారు. భారత ఆర్మీ ధీటుగా జవాబిస్తున్నప్పటికీ ముఖ్యంగా స్థానిక ప్రాంత అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నివాసాలు లైన్ ఆఫ్ కంట్రోల్ కి దగ్గరగా ఉన్నాయో వారు ఎక్కువగా వీటితోటి నష్టపోతా ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సీజ్ ఫైర్ వైలేషన్ తోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా వరకు సామాన్యులు మరణించినటువంటి సిచ్యువేషన్స్ అనేది కూడా రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా కేంద్ర హోంశాఖ నిర్వహించింది. హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ఈ బార్డర్కు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, సిఎస్లు, డీజీపీలు, లెఫ్టినెంట్ గవర్నర్లతోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టినటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, పాకిస్తాన్ కవ్వింపు చర్యల్లో వాటిని ధీటుగా ఎదుర్కోవడము, వాటికి అవసరమైనటువంటి లోకల్స్ ని ముఖ్యంగా సురక్షిత ప్రాంతాల్లోకి ఎట్లా తరలించాలి, వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నింటిపైన కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపైన ఎప్పటికప్పుడు రివ్యూ అనేది కూడా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ మీటింగ్స్ అనేది కూడా నిర్వహించింది. ఇప్పటికే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పూర్తిగా భారత్కు సంబంధించినటువంటి బలగాలపై మోహరింపు పైన భారత ప్రభుత్వం ఫోకస్ చేసింది. వాటితో పాటు ఆ స్థానికంగా ఉండేటువంటి ప్రజలను రక్షణకు సంబంధించి వారికి సంబంధించినటువంటి రక్షణ పైన పూర్తిగా ఫోకస్ చేసింది. వారిని సేఫ్ ప్లేస్ కి తరలించడం పైన ప్రస్తుతానికైతే కసరత్తు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, సిఎస్లతోటి మాట్లాడినటువంటి నేపథ్యంలో వారికి కొన్ని కీలకమైనటువంటి సూచనలు అనేది కూడా కేంద్ర హోంశాఖ చేసింది. ముఖ్యంగా సేఫ్ ప్లేస్లకి వీలైనంత త్వరగా వారిని తరలించడం పైన ప్రస్తుతానికైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు అనేది కూడా తీసుకోవడంతో పాటు ఎవరైతే ఇప్పటివరకు గాయాల పాలైనారో వారికి సంబంధించి మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ ధీటుగా జవాబిస్తున్నప్పటికీ పాకిస్తాన్ కు సంబంధించినటువంటి రేంజర్స్ ముఖ్యంగా స్థానిక ప్రజలను టార్గెట్ గా చేసుకుని వారి దాడులు అయితే కొనసాగిస్తున్నారు. మౌనిత.